అందరికీ నమస్కారం అండి. నేను మీ నీలిమ కలపాల. ఈరోజు నేను చేపల పులుసు ఎలా చేసుకుంటున్నానో మీకు చూపించబోతున్నాను. ఫస్ట్‌గా స్టవ్ మీద ఒక వెడల్పైన గిన్నె పెట్టుకొని, నాన్ స్టిక్‌దైనా లేదా సిల్వర్‌దైనా పెట్టుకోవచ్చు. దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, 3 లవంగాలు, యాలకులు ఒకటి, చెక్క, కొంచెం పసుపు, ఉప్పు వేసి కొంచెం టాస్ చేసిన తర్వాత టమాటాలు ఒక 2 మీడియం సైజువి, ఆనియన్ కొంచెం ఫ్రై అయినాక టమాటా వేసి కొంచెం ఫ్రై చేస్తూ ఉండాలండి. అది కొంచెం టమాటాలో వాటర్ వచ్చేలాగా స్మాష్ చేసుకుంటే కొంచెం గుజ్జులా వస్తుంది అనమాట. అలా స్మాష్ చేసి టాస్ చేసేటప్పుడు కొంచెం మీద తుల్లకుండా కొంచెం చూసుకోండి, వెడల్పుగా ఉండి. అయితే ఈలోపు మనం ఇది ఫ్రై అయ్యేలోపు ముందుగానే మ్యాగ్నేట్ చేసుకున్న చేపలని ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె వేసి మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నాం. అయితే ఇవి వేగేటప్పుడే కొంచెం పుదీనా ఆకులు కూడా వేసి కొంచెం టాస్ చేసిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా, ఒక 10-15 మినిట్స్ మ్యాగ్నేట్ చేసుకుంటే సరిపోతుంది. ఆ ముక్కల్ని వెడల్పుగా ఉంది కాబట్టి లైన్గా చూపిస్తున్న విధంగా పెట్టుకున్నాను. ఇది కొంచెం పెద్దది తీసుకుంటేనే మనం పెద్ద చేప ముక్కలు కదా, గబుక్కన అంటుకోకుండా లేదా ఒకదాని మీద కలిపేటప్పుడే విడిపోకుండా ఉంటాయి. ఇలా సెట్ చేసుకోవాలి. దాంట్లో కొంచెం నూనె చేపల కూరకి ఎలా అయినా 5 టేబుల్ స్పూన్ పైన పడుతుంది. నేను మ్యాగ్నేట్ చేసుకున్నప్పుడే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. రిఫైండ్ ఆయిల్ వాడాలండి. అంటే ఆల్రెడీ వాడిన నూనె అలాంటివి వాడితే టేస్ట్ పాడైపోతుంది. సో కొంచెం వాడిన ఆయిల్ రిఫైండ్ ఆయిల్ అయితే చాలా బాగుంటుంది. చింతపండు అవి మగ్గినాక కొంచెం చింతపండు వేసానండి, చింతపండు పులుసు. ఆ పులుసులో కొంచెం మరుగుతున్నప్పుడే మనకి చేపది జన ఉంటుంది కదా, జన కూడా మరుగుతున్న పులుసులోనే వేసాను. ఇప్పుడు కొంచెం గరం మసాలా, ధనియాల పొడి వేస్తున్నాను. అది వేసి కొంచెం మనం ఇక్కడి నుంచి మనం గరిటె వాడకుండా మొత్తం చేత్తోనే తిప్పాలండి దాన్ని. ఇది కొంచెం నాన్ స్టిక్, దానివల్ల కొంచెం మనం ఈజీగా తిరిగిపోతుంది అనమాట. మీద పడకుండా కొంచెం కేర్గా చూసుకోండి. కొంచెం పుదీనా ఉంటే వేసానండి కొంచెం టేస్ట్ కోసం. కొత్తిమీర కూడా వేసాను, అది మేము కొంచెం క్లిప్ మిస్ అయింది. వేసి కొంచెం